హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి సీక్రెట్స్. సో నిన్న వీడియోలో నేను అన్నప్రాసన ఎలా చేశాను, లైక్ ఏంటిది ప్రిపరేషన్ గురించి చెప్పాను. సో ఈరోజు అన్నప్రాసన ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అసలు ఇక్కడ మేము ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తాను. మేమైతే రెడీ అయిపోయాము, టెంపుల్కి వెళ్ళాలి ఇంకా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాలా లేట్ అయిపోయింది, పంతులు ఇప్పుడే కాల్ చేశారు ఎక్కడ ఉన్నారని. సో నేనైతే ఇప్పుడు రెడీ అయ్యాను, మళ్ళీ ఇంకోసారి శారీ చేంజ్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బాయ్ బాయ్. ముందైతే మార్నింగ్ లేసి ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఫస్ట్ అయితే యాక్చువల్లీ స్టార్టింగ్ ప్లాన్ ఏముండేనంటే ఇంట్లోనే అన్నప్రాసన చేయాలి, పూజారిని ఇంటికే పిలిపించుకోవాలని ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు సమ్ రీజన్స్ మేము ఇంకా ఇంటికి పిలుచుకోలేకపోయాము. ఆ రోజు శ్రీరామనవమి, ద మెయిన్ రీజన్ అదే. పూజారి గుళ్ళో చాలా బిజీగా ఉన్నారు, సో ఇంటికి రావడానికి అతనికి టైం లేదు. ఇంకా కొన్ని సమ్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే ఇంట్లో ఫస్ట్ నేను పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని తర్వాత ప్రసాదాలు నైవేద్యం మొత్తం అయినాక మళ్ళీ నైవేద్యం పెట్టుకున్నాను. సో గైస్, ఇప్పుడైతే నైవేద్యం స్టార్ట్ చేయాలి. నాకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం అర్థమవుతలేదు. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్. టైం ఏం దగ్గర పడుతుంది, అయిపోతుంది అనిపిస్తుంది. బికాస్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ నౌ ఎట్ హోమ్. అండ్ 12కే నేను అక్కడికి వెళ్ళాలి. 12కే రమ్మన్నాడు. దట్ మీన్స్ ఐ నీడ్ టు రష్ అట్ 11 o'clock ఉండే ఐ గెస్. బికాస్ అక్కడికి వెళ్ళి అన్ని అరేంజ్ చేసుకోవాలి కదా. నా హెయిర్ అస్సలు సెట్ అవ్వట్లేదు. ఏదైనా మంచి ఒకేషన్ ఉన్నప్పుడు హెయిర్ సెట్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏం లేదు. ఇంటికి ఫోన్ చేసి మమ్మీ అది ఎట్లా చేయాలి, మమ్మీ ఇది ఎట్లా చేయాలని ఇప్పుడు మమ్మీని అడగాలి. లెట్స్ కాల్ టు మామ్. మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేస్తుందా చేయదా? సురేష్ కొత్త నెంబర్ ఇది. నైవేద్యం ఎట్లా చేయాలో చెప్పుమా. ఇప్పుడు ఈ కుక్కర్లో ఎన్ని గ్లాసెస్ వరకు పడతాయి నార్మల్గా? అన్నం కేసారు కాదు ఇంకా. అదే ఒక కప్పు పోసినాయి. పెసరపప్పు అంటే ఇయ్యగా చూడు. సో గైస్, మమ్మీ ఫోన్ చేసినాక అయితే పెట్టేసిన. ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలి. వెరీ నర్వస్ అండ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం నా కూతురు నా చేతి వంట తింటుందని. దేవుడా, మా అన్నపూర్ణ తల్లి నా కూతురికి ఎల్లకాలం ఏ కష్టం లేకుండా తనకి ఎప్పుడు తన కడుపు నిండా ఫుడ్ ఉండేటట్టు చూడమ్మా. తనకు ఉండాలి, తన అవతలకు పెట్టాలి, అలా ఉండాలి. లెట్స్ స్టార్ట్. టర్న్ ఆన్ చేద్దాం. హై ఫ్లేమ్లో 5 విజిల్స్ పెట్టమని చెప్పింది. బెల్లం 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 బెల్లం. సో అండ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పడుకునేసరికి 3 అయింది. చెప్పాను కదా ఇందాక. మార్నింగ్ ఇప్పుడు లేసిన మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయింది, తగ్గింది కాబట్టి 3 అన్న అయింది. ఇప్పుడు కొంచెం అటు ఇటు హెల్ప్ అవుతుంది. ఐఎమ్ మిస్సింగ్ మై మామ్ నౌ బికాస్ మాది అంటే 21st డేకి అని నా శ్రీమంతాన్ని గణితం ఉంది. నేను అంత ఎర్లీగా లేవాల్సిన అవసరం లేకపోయేది, ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేకపోయిండేది. తను చేసేది, అన్ని వర్క్ చేసింది. ప్రతి ఒక్కరు నాకు ఎంత నేను వచ్చి చేసుకోవాల్సిన అవసరం రాకపోయేది. బట్ నౌ ఐ హ్యావ్ టు డూ. సో ఇంకో ఆప్షన్ లేదు నాకు. నార్మల్గా ఏమన్నా బెల్లంతో చేస్తుంటే ఎమ్మటి ఇట్లా నోట్లు వేసుకునే అలవాటు ఉంది. మార్నింగ్ నుంచి అసలు ఎంత అమ్మ ఎక్కడ వేసుకుంటున్నాను భయంతో చేస్తున్నాను. పులిహారకైతే పెట్టినా, పులిహార చేద్దాము. ఇప్పుడు విజిల్ సౌండ్ వస్తుంది, నా బిడ్డ భయపడుతుంది. On the window. You excited? I know. You wanna come up? Let's climb. Up, little bunnies. Up, little bunnies. Up. విజిల్ వస్తుందేమో, నీ దగ్గరకు వస్తే విజిల్ రావట్లేదు ఏంటో కొట్టడం. ఇంకా
అన్నీ దేవునికి పెట్టేసిన ఇక్కడ అన్నీ ఇంకా అక్కడ దేవునికి తీసుకోవడానికి రెడీ చేస్తున్నా. ఎస్ ఇక్కడ ఫోకస్ చేయండి కెమెరామెన్. ఇద్దరు ఫోకస్ కరు. యాక్చువల్లీ డెకరేషన్ అంతా నైటే అయిపోయింది. బట్ ఈ బ్యాక్ డ్రాప్ ఆ గార్లాండ్స్ ఒక్కటి మాకు నైట్ టేప్ దొరకలేదు, డబుల్ ప్లాస్టర్ కూడా లేకుండే. నైట్ మేము అరౌండ్ 12కి అట్లా చూసుకున్నాము, లేదు అని. సో మార్నింగ్ వరకు వెయిట్ చేసామన్నమాట దానికోసం. మీ డాడీని కొడుతున్నా. ఏమో ఊరుకొస్తున్నావు ఏం బ్రో? ప్రియా కదమ్మా ఉండేది కాదు నువ్వు పెట్టినట్టు. ఏంది ఆమె తింటావా నువ్వు? మైగా కన్నమ్మ అన్నప్రాసనకు రెడీ అవుతున్నాయి. ఎవరికి వచ్చామా? ప్రజెంట్ అయితే ఈ డ్రెస్ వేద్దాం అనుకున్నాం. మళ్ళీ తర్వాత టెంపుల్లోకి వేరే చేంజ్ చేస్తాం, మమ్మీ వాళ్ళు పంపించేంజ్ చేస్తాం. నా ఫోను నేను అలా తీసుకుంటాను, ఫ్రీ ట్రయల్ ఉంది నాకు. తల్లి ఇంకో డ్రెస్ గుడికి పోయాక వేస్తావు అది. ఫస్ట్ అయితే ఇది వేద్దాం అనుకున్నా, ఎందుకంటే తర్వాత మళ్ళీ సపోర్ట్ చేస్తుందో లేదో. నేను ఇంట్లో అంతా కష్టపడి డెకర్ చేసుకున్నప్పుడు కొన్ని ఫొటోస్ దిగాలి కదా. డాడీ చూడు నన్ను చూడాను. బాగున్నా నాన్న? రే బుడ్డా సూపర్ రా బుడ్డా. God bless you. పట్టుకోర్రా, వేసుకుంటారా. సరే చూడండి, ఈమె చేతికి ఏ గాజులు సరిపోతలేదు, చిన్న ఫస్ట్ సైజ్ గాజు. ఎంత బాగా పెట్టించుకుంటున్నావు తల్లి బొట్టు. రేపు చూడండి మాకు ఇక్కడ చుట్టూ గుల్లలు అవుతాయి, ఏం పడవు మాకు. కదమ్మా ఉండు నానా. చైన్ వేసుకున్నాం. ఎట్లా ఆట ఆడిస్తున్నావు తెలుసా నువ్వు నన్ను. చైన్ నేర్చుకున్నాం. All done. Oops. కోపం వచ్చినాయా? కమ్మలు పెట్టుకున్నావు, ఇవన్నీ చేసి రెడీ అయ్యి ఏడు సెట్లా. నాది ఇస్తే తగులుతుంది, వాళ్ళు చూసి తగలకూడదు. సో ఇంట్లో వరకు జస్ట్ బ్యాక్ డ్రాప్ పెట్టుకొని డెకరేషన్ చేసుకొని కింద ఇట్లా ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసుకొని, నాకు అసలు యాక్చువల్లీ ఇంట్లో చాలా మంచిగా చేసుకోవాలనిపించింది. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ చెప్పాను కదా, చేసుకోలేకపోయాను. బట్ అట్లీస్ట్ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అన్నా ఉండాలని చెప్పేసి నేను ఇలా బ్యాక్ డ్రాప్ పెట్టుకొని కింద కొన్ని ఐటమ్స్ ఇట్లా అరేంజ్ చేసుకొని కొంచెం డెకర్ చేసుకున్నాను. అవన్నీ కూడా నేను ఒక్కదాన్ని చేసుకునేసరికి నాకు అసలు కుదరలేదు. ఇట్ వాస్ రియల్లీ వెరీ వెరీ హార్డ్ ఫర్ మీ. జస్ట్ ఇంట్లో కొన్ని ఆ శారీస్తోనే కొంచెం బ్యాక్ డ్రాప్ ఉంటుంది. మళ్ళీ తర్వాత పాప టెంపుల్కి వెళ్ళి వచ్చినాక అసలు సపోర్ట్ చేస్తుందో, కొంచెం క్రాంకీ బిహేవ్ చేస్తుందో, ఫసీ ఉంటుందేమో అని చెప్పేసి మేము ముందే కొన్ని ఫొటోస్ తీసుకున్నామని చెప్పి ఆ బ్యాక్ డ్రాప్లో ఫొటోస్ తీసుకున్నాము. సో ఈ
ఇంకా ఫొటోస్ అన్నీ దిగినాక కొంచెం ఇంకా టైం అయిపోయింది, అక్కడికి మాకు చాలా లేట్ అయిపోయింది. సో టెంపుల్కి వెళ్ళేసాము. టెంపుల్కి వెళ్ళినాక ఇంకా పూజారి ఏమేం చేయాలి ఎలా చేయాలన్న ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. యాక్చువల్లీ ఆ రోజు శ్రీరామనవమి చెప్పాను కదా, సో టెంపుల్లో శ్రీరాముల వారి కళ్యాణం అవి చేశారు, చాలా బాగుండే. మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే శ్రీరామనవమి రోజు తన అన్నప్రాసన అవుతుందని ఆ పూజ జరిగింది. ఆ పూజ దగ్గరే కూర్చొని ఇంకా తనకు అన్నప్రాసన చేసాం కదా. వీ వర్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. మేము అసలు ఎక్కువ కూడా ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు లైక్ ఇలా చేస్తున్నాము ఏంటి అని. బికాస్ మాకంటూ ఒక ఐడియా లేకుండే. లాస్ట్ వరకు ఇంట్లో చేస్తామా టెంపుల్లో చేస్తామా అసలు ప్రాసెస్ ఏంది ఎలా ఏంటి అని. సో అందుకని మేము ఇంకెవరికి చెప్పలేదు, లాస్ట్ మూమెంట్లో చెప్పాము. బట్ ఇక్కడ ఇంకా తెలిసిందే కదా, బయట ఉన్నాక పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, వాటి వల్ల అందరూ లాస్ట్ మూమెంట్లో లీవ్ పెట్టుకోలేకపోయారు. हम पूजा करवाते हैं, ठीक है? शांतर भवतु देवता नमस्काराः विग्रहप्रेभ्यो नमः, ग्रामदेवताभ्यो नमः, स्थानदेवताभ्यो नमः, वास्तुदेवताभ्यो नमः, वाणीर्निगर्भाभ्यो नमः, सखीवरुन्धराभ्यो नमः, माता पिता गुरुशरणकमलेभ्यो नमः, सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः. एतत् कर्म प्रधान देवता भूर्भुवस्व गणेशाय नमः, अन्नपूर्णाय नमः. देवान् सर्वान् देवान् नमस्कृत्य पुण्यं पुण्याहं नमस्कारान् समर्पयामि. Being right hand, flower, one flower. బట్ పూజ మాత్రం మంచిగా అయింది టెంపుల్లో. కానీ వీ మిస్డ్ అవర్ ఫ్యామిలీ, ఎందుకంటే తనది ఫస్ట్ అన్నప్రాసన కదా, ఒక మైల్ స్టోన్. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరని కొంచెం బాధ అనిపించింది. వినాయకాయ నమో నమః. నమస్కారాన్ నమస్కరోమి చ తథా వస్త్రం ఓం సర్వభూషాదికే సౌమ్యే లోకలజ్జా నివారణే మయా ఉపపాదితే తుభ్యం వా శుచిప్రతిగృహ్యతాం మా వినాయకాయ నమః. గణనాథాయ నమః. నమస్కారాన్ సమర్పయామి. గంధం సమర్పయామి. జనం గంధాక్షతపుష్పాణి సమర్పయామి. అన్నపూర్ణాయ నమః. నమస్కారాన్ సమర్పయామి. నైవేద్యపాత్రే జలేన సంప్రోక్షయేత్వా. నమస్కారాన్ నమస్కరోమి చ శుద్ధోదకం సమర్పయామి. तथा देव आज्ञा भोजनम टेक लो इट అచ్చు నోట్లే పోతూనే ఉంది. फर्स्ट कौन स्टार्ट. अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती. माता च पार्वती देवी पिता देवो महेश्वर बांधवा దాంతోనే పెట్టాలి మరి. उसको जीप पे लग चक्कर चलाओ पता అంతగానం పెడితే ఎలా? అదే స్మాష్ చేస్తాను. కమ్మ దీన్ని మమ్మీ తెచ్చిన కమ్మ అది నువ్వు తింటావేమో అని గట్టిగా
గాయత్రి ఆర్వి నువ్వు పెద్దరా తల్లి చిరు తల్లి అది పెద్దగా అయిపోయింది పెద్దగా అయింది ఆర్వి ప్లీజ్ ప్లీజ్ కొత్తగా వస్తుందా టీచర్ రోజు పాయసం ఉంటుంది నెక్స్ట్ 5 months completed 6th language. अच्छा enough కొంచెం ముందుకేనా నీకేది కావాలి అది పద దగ్గరికి పెట్టు భగవద్గీతనే మంచిగా ఉంటుంది. హలో దాయ్ కన్నమ్మ దాయ్ భగవద్గీతనే పట్టుకోవాలి. మన డేట్ ఇంకో 10 నిమిషాలైనా కూడా ముందు కొంచెం ముందుకే అమ్మ చెయ్యి కనమ్మ రావే ముందుకి కొంచెం జరిగి ప్లీజ్ ప్లీజ్ బుక్ పట్టుకుందా పట్టుకుంది బుక్ తీయండి మరి ఫుడ్ పట్టుకుంది బుక్ కూడా పట్టుకుంది కదా ఫస్ట్ गोल्डन फूड రెండు పట్టుకుంది इसके लिए फूड इज गोल्ड अग्निर्देवता भातो देवता सूर्यो देवता चंद्रमा देवता वशवो देवता रुद्रा देवता दत्या देवता मरुतो देवता बृहस्पति देवचंद्रो देवता वरुणो देवता करपूर गौर సో అంతా పూజ అన్నీ అయిపోయేసరికి టైం 2 అయింది. సో టెంపుల్ క్లోజ్ చేస్తారు ఆ టైంకి, ఎవరు ఉండరు, కీస్ వేసుకొని వెళ్తారు. అందుకని చెప్పేసి మేము ఇంకా కింద తిన్నాము. కింద కార్ పార్కింగ్ దగ్గర నిల్చొని అందరు తిన్నారు. ఫుడ్ నేను ఎక్కువ ఏం తీసుకెళ్ళలేదు, అసలు ఫుడ్ అరేంజ్ చేయలేదు. జస్ట్ నేను తీసుకున్న ప్రసాదాల వరకు కింద ఉండి తిన్నాము. లాస్ట్కి నాకు ఇదంతా అంటే ఎవరు లేకున్నా కానీ కొంచెం నేను పిలవడం అందరినీ తక్కువ పిలిచినా ఇంట్లో పేరెంట్స్ లేకపోయినా చాలా బాధ ఉన్నా కానీ లాస్ట్కి పూజ మంచిగా అయింది, పాప ఫంక్షన్ మంచిగా అయింది. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ నేను ఎలా అవుతుందో ఏమో, ఎవరు పెద్దవాళ్ళు లేరు, మాకు మేము ఏం చేస్తామో అనుకున్నాం. బట్ ఆల్ వెంట్ గుడ్ ఆన్ దట్ డే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్.
ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర సరే ఒక్కసారి డ్రెస్ చేంజ్ చేద్దాము. యాక్చువల్లీ లాస్ట్కి ఇదంతా పక్కన పెడితే పాప చాలా మంచిగా ఉంది. అసలు టెంపుల్లో అంతా అయిపోయేంతవరకు ఏడవలేదు, ఇంటికి వచ్చినాక ఏడవలేదు, అస్సలు క్రాంకీ లేకుండే. ఒక్క 5 minutes అట్లా కొంచెం ఏడ్చింది, బికాస్ ఆకలి అయినట్టుంది, కొద్దిసేపు ఏడ్చింది. మళ్ళీ పాలు తాగగానే నార్మల్ అయిపోయింది. అసలు దానికి ఇంకా 100% హ్యాపీ, ఎందుకంటే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, బట్ షీ వాస్ గుడ్ ఆన్ దట్ డే. ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని నేను తను ఇద్దరం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటి దగ్గర కొన్ని ఫొటోస్ దిగాము, కొన్ని వీడియోస్ అండ్ కొన్ని ఫొటోస్. అండ్ ఇంటి దగ్గర కూడా కొంచెం అలా మళ్ళీ అన్నప్రాసన లాగా, అంటే తినిపియడము అలా చేసాము. అన్నీ మంచిగా అయిపోయినాయి. ఇంటి దగ్గర చేసినవి మంచిగా అయిపోయింది, టెంపుల్లోది అంతా మంచిగా అయిపోయింది. అండ్ నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టాను తన అన్నప్రాసనవి. రీల్స్లో నన్ను బ్యాక్గ్రౌండ్ ఎక్కడ తీసుకున్నారు, ఇక్కడ ఉన్నారు కదా, మీకు ఎక్కడ దొరికింది బ్యాక్గ్రౌండ్ అని అడిగారు. నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఇండియా నుంచి పార్సల్లో వేపించుకున్నాను, అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ అమెజాన్. సో ఇదండి మా పాప అన్నప్రాసన వీడియో. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరూ దయచేసి మా పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. తను ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ అనదర్ వీడియో.